నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం ఉండాలి. ఆశయం లేని వ్యక్తి ప్రాణం లేని శరీరం లాంటివాడు. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచివాళ్ళు అయిపోరు. తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం. బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు ఉంటేనే విలువ. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు, భర్త గుణం భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు, భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు, స్నేహితుల గుణం మనం కష్టాల్లో ఉన్నప్పుడు, అన్నదమ్ముల గుణం జగడంలో ఉన్నప్పుడు, పిల్లల గుణం ముసలితనంలో ఉన్నప్పుడు తెలుస్తాయి. మీరు ఓడిపోతారనే భయంతో ప్రయత్నించకపోవటం కన్నా ప్రయత్నించి ఓడిపోవటం మంచిది. అర్థం లేని ఆవేశం, ఆలోచన లేని మాట ఈరోజు బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని ఒంటరిని చేస్తాయి.